ఓకే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనము గంప ఉడత పాఠంలో ఉండే పదాలని ఒకసారి చదువుకుందాం, ఓకేనా? దీనికోసం మనం ముందుగా కొంత టీఎల్ఎంని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగో ఇట్లా ఫ్రేమ్స్లో అక్షరాలు రాసుకొని వాటికి పుల్లలు పెట్టేసి ఇట్లా ఒక ఫ్రేమ్లో పెట్టుకోవాలి. ఏ అక్షరం అవసరమైతే ఆ అక్షరాన్ని తీసుకుంటారనమాట. అలాగే ఇలా కొన్ని డైస్లు తయారు చేసుకోవాలి. అక్షరాలు పదాలు రాసినటువంటి డైసులు తయారు చేసుకుంటాం. ఈ డైసులకి అంటే అట్టపెట్టెలకి కలర్ పేపర్స్ అంటించేసి దాని మీద సెల్లో పిన్ టేప్ వేసేసామంటే దాని మీద మనం మార్కర్ పెన్తో రాసినా కానీ క్లాత్ తీసుకొని తుడిచేస్తే కూడా పోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా మార్చుకుంటూ ఆడచ్చు. ఏ లెసన్ చెప్తున్నామో ఆ వర్డ్స్ రాసుకొని ఈ డైస్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇట్లా వర్డ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఇట్లా 3 ఉండే ఫ్రేమ్, మనకి ఎన్ని లెటర్స్ కావాలంటే అన్ని లెటర్స్తో ఉన్నటువంటి ఇట్లా 4 కానీ 3 కానీ ఉండే ఫ్రేమ్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము డైస్తో మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ లెసన్లో ఉండేటటువంటి గంప పాఠం, మేలుకొలుపు పాఠము, తర్వాత ఉడతా ఊచు పాఠంని ముందుగా ఆ అక్షరాలని గుర్తించడానికి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఇప్పుడు ఈ డైస్ని ఒక్కొక్కళ్ళకి ఇచ్చి అక్షరాలని గుర్తింపజేద్దాం. ఇదేం బొమ్మ? ఏంటది? ఇప్పుడు గంపలో ఇదిగో ఇది గంప. చూడండి, ఇదేం బొమ్మ? ఉడత. ఈ అక్షరాలు చూడండి, ఉడత. ఇప్పుడు ఈ అక్షరాలని ఆ డైస్లో గుర్తిద్దామా? భావన, ఆ డైస్ ఎగరేయమ్మా. నీకు ఏం అక్షరం పడింది? ఏం అక్షరం పడింది? నెక్స్ట్ ఎగరే. ఏం అక్షరం సత్య? అది ప. ఏమది? ప. చెంచయ్య ఎగరే. ఏం అక్షరం అది? ప. హనీఫా తీసుకోమ్మా. పానే పడుతుంది. మళ్ళా ఎగరే. ఏం అక్షరం అమ్మ అది? గ. ఏంటది? గ. నెక్స్ట్ ప్రీతి తీసుకో. ఏంటది? నెక్స్ట్ సాహిల్. ఏంటది? గ. గణేష్. ఏంటది? సున్నా. ఏంటది? సున్నా. ఇప్పుడు ఇట్లాగా మళ్ళా ఎగరేసేయి గణేష్. మళ్ళా ఎగరే. ఏం అక్షరం అది? ప. సాహిల్ మళ్ళీ నువ్వు తీసుకో. వరుసగా ఇంక నేను పిల్లవను, ఒక్కొక్కళ్ళు తీసుకొని ఎగరేసుకొని అక్షరం చెప్పేయండి. ఓకే. ఇప్పుడు నేను ఎగరేస్తానమ్మా. ట. రోల్. ఏంటది? ట. అక్షరాలు తెలిసాయి కదా. ఈ అక్షరాలతో ఇప్పుడు మనము పదాలు చదువుదాం, ఓకేనా? ఇప్పుడు నేను ఆ ఫ్రేమ్లో పదాలు పెడతాను, ఆ పదాలు చదవాలి, ఓకేనా? అక్షరం అక్షరం చెప్తా ఉండండి. ప
ఏంటది? పడవ. ఓకే, ఇప్పుడు దీన్ని ఇటు మార్చా. ఇప్పుడు ఏంటది? వడ. సరే, ఇప్పుడు మనం లెసన్ ఇందాక ఏం లెసన్ చెప్పుకుంది? ఏం బొమ్మ చూపించింది? ఇందాక చూపించింది గంప. ఇప్పుడు గంప చూద్దాం. అదేంది? గా పక్కన ఏం పెట్టాం? సున్నా. జీరో అనకూడదు, ఇది సున్నా. గా పక్కన సున్నా పెడితే ఏమవుద్ది? గమ్. దాని పక్కన పా పెడితే ఏమవుద్ది? పా. తర్వాత ఇప్పుడు ఇంకో పదం పెడదాం. ఇదేంటిది? నా. ఇది నాగా. ఏంటది? నాగా. ఇప్పుడు ఆ నా అట్టే ఉంచుదాము. ఇదేంది? ఇది నస. ఏంటది? నస. ఈ నా ఇటు పెట్టాం. ఇప్పుడు ఏమవుతుంది? సన. ఇప్పుడు ఇదేంది? ఇది సాకి ఏం పెట్టాం? సాకు సున్నా పెడితే ఏమైంది? సమ్. ఇదేంటిది? ఇక్కడ తా పెడితే ఏమైంది? సంత అయింది. తర్వాత చూడండి, ఇదేంటిది? ఏంటిది? తర్వాత ఉండు నేను ఇంకా పెట్టలా. ఇదేంది? ఇది డ. ఇదేంది? ఇది డ. ఇది ఏంటిది? ఉడత. ఏంటది? ఉడత. ఇప్పుడు నేను చెప్పిన పదం మీరు పెట్టాలా. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వాటిలో తీసుకొని నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. నేను చెప్పిన పదం మీరు పెట్టాలి. ఓకేనా? ఫస్ట్ గణేష్. వనం పెట్టు. వనం. ఏం పెడతావు? నమ్ అంటే గుడ్. ఏంటది? వనం. వెరీ గుడ్. పక్కనేసి భావన. ఊడత పెట్టు. ఊడత. అంతే, లైట్గా పెట్టలే. మీరు చెప్పకండి, అమ్మాయి చూసుకుంటుంది. తెలుసులే అమ్మాయికి. వెరీ గుడ్. ఊడత. ఓకే, నెక్స్ట్ హనీఫా, నువ్వు వెళ్ళు. నగా పెట్టు. నగా. గణేష్ నువ్వు చెప్పకూడదు, అమ్మాయి ఎత్తుక్కుంటుంది. నగా. ఓకే, నెక్స్ట్ వచ్చేయి. తీసేయి, పక్కకు తీసేయి. సాహిల్, నువ్వు వెళ్ళు. వంగా పెట్టు. వంగ. వెరీ గుడ్. వంగ. గుడ్. తీసేయి. నెక్స్ట్ ప్రీతి, నువ్వు వెళ్ళమ్మా. పగా పెట్టు. సాహిల్ నువ్వు వచ్చేయి. పగా పెట్టాలి. పెద్దగా చెప్పు. అది పెట్టు బాగా. నువ్వు అడ్డం లేసి కనపడాలా నాకు. పగ. వెరీ గుడ్. పగ. ఓకే, తీసేసే. నెక్స్ట్ గంత. ఎవరు పెడతారు? నువ్వు పెట్టు. గంత పెట్టు. గంత. పక్కకి జరుగు. గంత. వెరీ గుడ్. తడా పెట్టు. తడా. పక్కకి జరుగు. తా ఎత్తుక్కో. చూడు. డ. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఆ ఫ్రేమ్లో పదాలు పెట్టారు, పదాలు చదివారు కదా. ఇప్పుడు ఈ డైస్ని నేను ఇసిరేస్తాను. నేను ఎవరిని అడిగితే ఆ కింద పడ్డ పదం మీరు చదవాలి. ఓకేనా? ఎవరిని అడిగితే వాళ్ళు. సరే, ముందు అందరు కలిసి చదవండి. ఇటే గంప. ఏంటి?
ఏంటది? తల. ఇప్పుడు మీరే మీ చేతికి ఇస్తాను, ఒక్కొక్కరు విసిరేయండి. గణేష్ ఉండు. తల. సాహిల్ టేక్ ఇట్. ఏంటది? వెరీ గుడ్. వంగ. సాయి తీసుకో. ఏంటది? తల. మళ్ళా ఎగర ఇందాక వచ్చింది తల. ఏంటది? వంగ. ప్రీతి నువ్వు ఎగరేమ్మా. ఆ తల వంగే వస్తుంది, మళ్ళా ఎగరే. మళ్ళీ త్వరగా ఫాస్ట్గా. ఏంటది? ఏంటది? ఉడత. జస్మిత. మళ్ళీ తలే. ఉండండి నేనే. ఇదేంటిది? ఏంటది? వనం. నువ్వు తీసుకో భావన. ఎంతసేపు తలే వస్తుంది. ఇప్పుడేం చెప్పు? వంగ. హనీఫా ఇప్పుడు నువ్వమ్మా చూడు. గంప. నెక్స్ట్ పూరి. ఏంటది? ఉడత. అట్లా వేసుకుంటా చదువుకోండి. చూపించండి. ఇప్పుడు ఇట్లా ఫ్రేమ్లో కొన్ని లెటర్స్ రాసుకొని ఆ లెటర్స్తో చెప్పిన పదాలు ప్రిపేర్ చేయాలి. గంప చేయమ్మా. గంప. అటు సైడ్ తిప్పుకో, నీ సైడ్కి తిప్పుకో. గంప. దాన్ని పట్టుకో గట్టిగా. ఈ రెండు కదలకుండా పట్టుకో, అవి మళ్ళీ కదిలిపోతున్నాయి. అట్లా. ఇవి చేసేటప్పుడు ఈ రెండు ఇది తిప్పేసావు కదా, వీటిని పట్టుకొని అది తిప్పాలా. ఓకే, నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే, సాహిల్కి ఇచ్చే. ఉడత. ఊడాత. తిప్పాలా, తిప్పుకుంటే వస్తుంది. తిప్పుకో. ఇప్పుడు దాన్ని తిప్పు, అవి రెండు పట్టుకొని తిప్పు. అది నాకు అది కనపడలేవు. అది ఉడత. గుడ్. నెక్స్ట్ గణేష్కి. ఉలావా. గణేష్. ఊలావా. ముందు ఊ పెట్టుకో, దాన్ని పట్టుకో. ఊ పట్టుకో, తర్వాత లా వా. ఇప్పుడు అవి రెండు పట్టుకో. నెక్స్ట్ వా. వెరీ గుడ్. ఊలా వా. నెక్స్ట్ వాడికి ఇచ్చే. నగ. నా గ. రెండు అక్షరాలు చూపించి మూడోది మూసే. అట్ట కాదు, రివర్స్లో కాదు, ఇటు నుంచే రావా. నా గ. తా పెట్టు. సంత. సంత. ఓకే. గడ. నీ పక్కకి తిప్పుకో. గడ. గ. ఫస్ట్ అక్షరం గా రావాలి. డ. ఓకే. గడ. గడప. గడప. ఓకే. గడప. ఇట్లా ఈ ఫ్రేమ్లో అక్షరాలను తిప్పుతూ వర్డ్స్ తయారు చేయొచ్చు అన్నమాట.